వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఒక స్వీట్ ఐటమ్ ఎలా చేయాలో చూద్దాము. అదేంటంటే సేమియా కేసరి. ఈ సేమియా కేసరి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ బటర్ వేసి అందులో కొన్ని కిస్మిస్ రైజిన్స్ ఫ్రై చేసుకోవాలి. అదే బటర్లో మనం కొంచెం క్యాష్యూస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు, మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇందులో. ఇది తీసేసాక 1 కప్పు సేమియా, అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఇది 1-2 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ సేమియా మాడకుండా చూసుకోవాలి, మాడితే మనకి స్వీట్ టేస్ట్ అంత బాగోదు, సో మాడకుండా చూసుకోవాలి. అదే ప్యాన్లో మనం 2 కప్పుల వాటర్ పోయాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పోయాలి. దానిలో కొంచెం ఎల్లో కలర్ కానీ లేకపోతే మన కుంకుమ పువ్వు నానబెట్టుకొని ఆ వాటర్ కానీ పోసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది. సేమియా వేసాక అది ఒక 2-3 నిమిషాలు ఉడికించి హాఫ్ కుక్ అయితే చాలు, ఆ వాటర్ అంతా పీల్చే వరకు. అది కుక్ అయినాక మనం ఒక 1/4 కప్పు 3/4 కప్పు షుగర్ వేయాలి. అందులో 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువ షుగర్ కావాలి అనుకుంటే 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ వేసుకోవచ్చు. షుగర్ వేసాక ఇది మంచిగా ఉడికించాలి. ఒక 3-4 మినిట్స్ ఉడికిస్తే మనకి ఇలా తీగ పాకం వచ్చే వరకు ఇది ఉడికించాలన్నమాట. అప్పుడు సేమియా కూడా మొత్తం కుక్ అయిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసేసుకుని ఒక చిటికెడు కార్డమం పౌడర్, ఇలాచీ పౌడర్, యాలుక్కాయల పొడి కూడా ఇందులో వేసుకుంటే మనకి వాసన బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా సేమియా కేసరి ఫాస్ట్గా చకచకా ఎలా చేసేసుకోవాలో. సో ఇంకా ఆలస్యం ఎందుకు, చక్కగా ఈ స్వీట్ ఐటమ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అమ్మాజీ కిచెన్ మీ ముందుకు వస్తుంది.